బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పైన దాడి కేసులో సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. దాడి చేసేలాగా జనాలను రెచ్చగొట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఇక దాడి చేసేందుకు కుట్ర చేసిన వ్యక్తిని సురేష్ గా గుర్తించారు. నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సురేష్ గా గుర్తించారు. దాడి జరిగిన కొన్ని గంటలకి ముందు పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు సురేష్ ఫోన్లో మాట్లాడారు. సురేష్తో మాట్లాడుతూనే 6 సార్లు కేటీఆర్తో కూడా ఫోన్లో నరేందర్ రెడ్డి మాట్లాడారని తెలిసింది. ఇక నిందితుడు సురేష్ ఇప్పటికే రేప్ కేసు సహా పలు కేసులు కూడా ఉన్నాయి. ఇక సురేష్ పైన కేసులు తొలగించేలాగా పట్నం నరేందర్ రెడ్డి సహాయం చేశాడు. రెడ్డిగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ పైన దాడి కేసులో సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. అయితే దాడి చేసేలాగా రెచ్చగొట్టిన వ్యక్తికి సంబంధించి అయితే గుర్తించారు పోలీసులు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, రైట్ మమత, ప్రస్తుతం ఏదైతే నిన్న వికారాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఇటు రైతులకు కావచ్చు, కలెక్టర్ అధికారులకు మాత్రం మన ఉద్రిక్త వాతావరణం తర్వాత కొంత ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేదు అంటే ఇతర అధికారులు నిన్న చూసుకున్నా కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం పెండౌన్ చేస్తూ మాత్రం విధులకు బహిష్కరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నా కూడా ఈరోజు ఎక్కడికక్కడ, ఎందుకంటే ఇప్పటికే దాంట్లో కీలక అంశాలపైన కూడా పోలీస్ అధికారులు అయితే 55 మందికి పైగా మాత్రం అరెస్టులు నిర్వహించారు నిన్న రాత్రి. దాంట్లో ప్రధాన నిందితుడు ఎవరైతే మొనిగొండు సురేష్ అనే వ్యక్తి మాత్రం అతన్ని అదుపులో తీసుకొని విచారించిన తర్వాత అతని ఫోన్ డేటా ఆధారంగా పరిశీలిస్తే మాత్రం ఖచ్చితంగా అతను దాదాపుగా 42 సార్లు మాత్రం పట్నం నరేందర్ రెడ్డికి కాల్ చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ 42 కాల్ తర్వాత పట్నం నరేందర్ నుంచి కేటీఆర్ గారికి దాదాపుగా 6 సార్లు ఫోన్ వెళ్ళడం అయితే జరిగింది. ఈ 6 సార్లు ఫోన్ చూసుకున్నా కూడా, ఎందుకంటే నిన్న చూసుకున్నట్లయితే కేటీఆర్ గారు హైదరాబాద్ నుంచి అయితే ఢిల్లీ టూర్కి వెళ్ళారు. ఢిల్లీ టూర్ తర్వాత ఎందుకంటే ఈ వికారాబాద్లో కొంత ఉద్రిక్త వాతావరణం, ఎందుకంటే ఒక కలెక్టర్ పైన దాడి చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి దాడి, కలెక్టర్ పై దాడి మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ నాయకుల పైన మాత్రం బీఆర్ఎస్ నాయకులు అంటూ బీఆర్ఎస్ పైన మాత్రం బీఆర్ఎస్ నాయకులే చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే నిన్నటి నుంచి చూసుకున్నా ఇప్పటి వరకు ప్రస్తుతం మనం వికారాబాద్ కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్నాము. ప్రస్తుతం పరిస్థితులు కూడా చూసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడే వికారాబాద్లోని మాత్రం పట్నం నరేందర్ను, లేదంటే ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ను కూడా మన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కూడా మిగతా వాళ్ళందరినీ కూడా హైదరాబాద్కి అయితే తరలించినట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ విచారణ తర్వాత మరి ఈ ఉద్రిక్త మొత్తం ఒక రాజకీయంగా పక్షంగా మాత్రం ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్లో మాత్రం చాలా పెద్ద ఉద్రిక్తగా వాతావరణం అయితే నెలకొంది. అయితే దీనిపై వీళ్ళని మరింత విచారిస్తే మాత్రం దీని వెనకాల నిజంగానే కేటీఆర్ ఉన్నారా, లేదంటే ఇంకా మరింత ఎవరైనా బడాబాబులు ఉన్నారా? ఎందుకంటే ఒక చిన్న రైతు కార్యక్రమాన్ని, ఎందుకంటే ఏదైతే ప్రధాన నిందితుడు మాత్రం పక్కా ప్లాన్ ప్రకారంగానే చేశారని కూడా పోలీసులు మాత్రం నిర్ధారించడం కూడా జరిగింది మమత. రైట్, అదేవిధంగా సురేష్ పైన ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఒక రేప్ కేసు కూడా ఉన్నట్టుగా మనకైతే ఇన్ఫో అందుతోంది. అయితే ఈ కేసుల నుంచి తప్పించడానికే పట్నం నరేందర్ హెల్ప్ చేశాడు. ఆ చేసే సమయంలోనే ఈ విధంగా ఈ ఘటన కూడా జరిగింది అనే విషయం కూడా మాట్లాడుతున్నారు. అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు, అలాగే ఆ ఊరు వాళ్ళు ఏం చెప్తున్నారు, మరి ఈ పట్టా భూములు అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతోంది, మనం కూడా విన్నాము. రైట్ మమత, ప్రస్తుతం ఎందుకంటే కేటీఆర్ ట్వీట్ చూసుకున్నా కూడా, ఉదయం కేటీఆర్ ట్వీట్లో కూడా, ఎందుకంటే పచ్చటి పొలాలని కాకుండా ఫార్మా కంపెనీలకు ప్రభుత్వం ముందడిగేస్తుందా, ఎందుకంటే ఫార్మా కంపెనీలకు, ఎందుకంటే ఇటు రేవంత్ రెడ్డి సర్కారు చూసుకున్న రేవంత్ రెడ్డి అల్లుడికి కావచ్చు, కూతురికి కావచ్చు, అక్కడ ఈ కొడంగల్లో మాత్రం వ్యాపారం కోసం ఫార్మా కంపెనీలు తెచ్చి పచ్చటి పొలాలను కూడా వీళ్ళు తీసేసి ఈ విధంగా వ్యాపారానికి పాల్పడుతున్నారన్న విషయం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రైతులు
పచ్చటి పొలాలు వద్దు, ఫామ్ హౌస్లు వద్దు, పచ్చటి పొలాలు ముద్దు అన్న విషయాన్ని మీకు వాళ్ళని అర్ధరాత్రి పూట అరెస్ట్ ఎందుకు చేశారు, వాళ్ళు ఏమైనా టెర్రరిస్ట్లా అంటూ కూడా ఒక ట్వీట్ అయితే సంచలనం రేపింది. అయితే ఇదే అంశంలో చూసుకున్నా ఇప్పుడు సురేష్ ప్రధాన నిందితుడు సురేష్ చూసుకున్నా కూడా, ఎందుకంటే గతంలో కొన్ని కేసెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా చూసుకున్నా కూడా ఈ విషయంలో చూసుకుంటే ఖచ్చితంగా ఒక బీఆర్ఎస్ నాయకులు చేపించారా లేదు అంటే అతనికి పర్సనల్గా ఏంది అనేది పోలీసులు పూర్తి విచారణ తర్వాత ఖచ్చితంగా దీంట్లో మాత్రం బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మమత. రైట్, అదేవిధంగా ఈ ఘటన జరిగే కంటే ముందే 42 సార్లు మాట్లాడుతున్నప్పుడే కేటీఆర్తో కూడా 6 సార్లు కాల్ కనెక్ట్ అయ్యింది, మాట్లాడారు అనేసి అని చెప్పనంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఇందాక ప్రెస్ మీట్ పెట్టి జగదీశ్వర్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ అవ్వాలి దీనికి సంబంధించి, పట్నం నరేందర్ రెడ్డి ఏం తప్పు లేదు అక్కడ అనేసి అని చెప్పి కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఏ విధంగా చూడొచ్చు దీన్ని? రైట్, ఖచ్చితంగా మమత. ఎందుకనంటే ఇక్కడ పోలీసులు ఏదైతే మునగొండు సురేష్ను అరెస్ట్ చేసిన తర్వాత ఫోన్ డేటా ఆధారంగా చూసుకున్నా కూడా ఖచ్చితంగా 42 సార్లు పట్నం నరేందర్కు కాల్ చేసినట్టుగా కూడా కాల్ రికార్డ్ని మాత్రం పోలీసులు ఛేదించారు. దీంతో పాటు పట్నం నరేందర్ నుంచి 6 సార్లు కేటీఆర్కు వెళ్ళింది. ఎందుకంటే దీంట్లో ఈ కేసు ఫైల్ అయిన తర్వాత, ఎందుకంటే ఈ ఛార్జ్ షీట్లో చూసుకున్నా కూడా దాదాపుగా వీళ్ళ కేసులకు, ఎందుకంటే ఫోన్ డేటా ఆధారాలు మాత్రం ఖచ్చితంగా బయటికి వస్తే మాత్రం, ఎందుకంటే దీనిపైన సురేష్ వెనుకాల ఉన్న ప్రధాన ముఖ్య బడాబాబులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా పేర్లు అయితే ఇంకా మరింత వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు కూడా చెప్తున్నారు ఇది పక్కా ప్లాన్ ప్రకారంగానే ఆ కలెక్టర్ని కావచ్చు ఇతర అధికారులను మాత్రం మన అక్కడ కొడంగల్కి రప్పించి ఈ పరంగా దాడి చేసినట్టుగా కూడా పోలీసుల దృష్టి రావడం అయితే జరిగింది మమత. అయితే ఈ వాదనను బట్టి చూస్తే అంటే సురేష్కి సంబంధించి ఈ కేసులకు సంబంధించి తప్పించడానికి మాత్రమే ఈ విధంగా సహాయం చేశారు అని అంటే, ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తగా ఉన్నాడు, ఈ విధంగా సహాయము అని అంటే ఇది కావాలనే జరిగింది, ప్లాన్డ్గా జరిగింది అనేసి అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. అయితే ఏ విధంగా చూడొచ్చు దీనికి సంబంధించి? మరి సురేష్ కానీ అక్కడ ఉన్న ఊరు వాళ్ళు కానీ దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడుతున్నారా? రైట్ మమత, ప్రస్తుతానికి ఎందుకనంటే ఇప్పుడు ఏదైతే సురేష్ పైన ఉన్న కేసులు తప్పించుకోవడానికి బీఆర్ఎస్కు నిజంగానే పక్కా ప్లాన్ ప్రకారంగా చేసిందా లేదు అనంటే, ఎందుకనంటే కొన్ని సోషల్ మీడియా నిన్నటి నుంచి ఈ ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన తర్వాత ఈ మునుగొండు సురేష్ది కొన్ని బీఆర్ఎస్ నాయకులతో దిగిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారిపోయాయి. అయితే ఇది కొడంగల్లో చూసుకోండి, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డిది ప్రాపర్ ఏదైతే నెగిటివ్ ప్లేస్ వచ్చేసి కొడంగల్లో ఇక్కడ ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొంటే ఖచ్చితంగా కాంగ్రెస్ దెబ్బతినే విధంగా ఏమైనా బీఆర్ఎస్ ఆలోచన చేసిందా ఏంది అనేసి ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఖచ్చితంగా బీఆర్ఎస్ చేశారనేసి, బీఆర్ఎస్ పక్కా ప్లాన్ ప్రకారంగా చేసిందనేసి మాత్రం ప్రభుత్వం చెప్తుంది, లేదంటే ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నారు. కానీ ఇటు బీఆర్ఎస్ నాయకుల వర్షన్ చూసుకున్నా కూడా అక్కడ జరిగిన రైతులకు కావచ్చు లేదు అంటే ఫార్మా కంపెనీలో బీఆర్ఎస్ ఎందుకు మధ్యలో వచ్చే అంశం అంటే ఆధారాలు బయటికి వచ్చిన తర్వాత దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు మమత. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.